హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ బ్లాగ్స్. మనమైతే ఇప్పుడు సింధియా హెచ్పిసిఎల్ కంపెనీలో ఉన్నాం. బండి అయితే లోడ్ అయ్యి బయటకు వచ్చింది. మనమైతే మధ్యప్రదేశ్ శంగరోలు వెళ్ళాలంట లోడ్ తీసుకొని. చూపిస్తాం. ఇదే మన బండి. టైర్లు అయితే చెక్ చేసుకుంటున్నాం. మొత్తం పొజిషన్ చూసారు కదా, మొత్తం బురద ఎక్కడ దించినా దిగబడితే ఎలా ఉంది బళ్ళు అయితే. మొత్తం ఫ్లడ్స్, రోడ్లన్నీ పోయాయంట. ఛత్తీస్గఢ్ ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాం ఫ్లడ్స్ వల్ల. డ్రైవర్కి ఉన్న ముందు లక్షణం ఏంటంటే బండి ఎప్పుడు ఆక్కున్నా ఇలా టైర్లు ఏమైనా గుచ్చుకునే మేకులు ఇవన్నీ చూసుకోవాలి వర్షాకాలం. ఎందుకంటే ఏమైనా మేకులు అవి తేలిపోయిన రోడ్ల మీద గుచ్చుకుపోతాయి. ఇంకా వీలు బోల్ట్లు అవి చూసుకోవాలి ఊడిపోయామని. కరెక్ట్గా ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ అయితే ఎంటర్ అయినాము. మొత్తం ఫుల్ అయితే వర్షం మబ్బులు ఫుల్ ఉన్నాయి. ఎందుకంటే ఒడిశాలో వీడియో అయితే తీయడానికి అవ్వలేదు చిన్న వర్క్స్ వల్ల. అందుకని ఇప్పుడైతే వీడియో తీస్తున్నా. ఒడిశాలో వీడియో అయితే ఏం తీయలే. మొత్తం సామాన్లు అవి కొనుక్కునేసరికి, వంట సామాన్లు వాటర్ది పట్టుకునేసరికి అయితే మొత్తం అయిపోవడం వల్ల అయితే వీడియో తీయలేకపోయినా. అందుకని ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి అయితే వీడియోలు తీయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒడిశాలో వచ్చిన రూటే నేను చాలా వీడియోస్లో చూపించిన. సో అందుకని ఎలానో ఇంకా తీయలే. ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి నా దానిలో ఒడిశాలో. ఎందుకంటే నేను లాస్ట్ రిలయన్స్లో ట్యాంకర్లో మొత్తం తిరిగిందంతా ఒడిశానే కాబట్టి, మీరు చూసారు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది. సో అందుకని ఛత్తీస్గఢ్ ఫస్ట్ టైం రావడం మనం కూడా. అందుకని అయితే నేను ఛత్తీస్గఢ్ నుంచి వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేసిన. మొత్తం పొలం వర్క్లు అయితే స్టార్ట్ చేశారు, పొలం పనులు ఇటు సైడ్. ఎందుకంటే వర్షాలు ఫుల్ పడ్డాయి ఛత్తీస్గఢ్లో, ఫ్లడ్స్ కూడా వస్తున్నాయి. ఈ ఫ్లడ్స్ రావడం వల్ల ఏంటంటే మొత్తం వాటర్ ఫుల్ ఉంది కాబట్టి ఆల్రెడీ వరిసైలు అయితే చూసారు కదా మొత్తం స్టార్ట్ అయినాయి. క్లైమేట్ అయితే మామూలుగా ఉండదు. నాకు మాన్సూన్ అంటే చాలా ఇష్టం. అందుకే వర్షాకాలంలో లాంగ్ జర్నీస్ అంటే నాకు చాలా ఇష్టం. మాన్సూన్ బాగుంటుంది చాలా. అంటే కొంచెం డేంజర్ ఉంటుంది కానీ ఫ్లడ్స్ వల్ల క్లైమేట్ అయితే ఓకే. టూ డేస్కి నా ఫేస్ అయితే ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. మొత్తం నిద్ర లేక, డస్ట్కి, ఇంకా జిమ్కి కూడా వెళ్ళడం మానేసాను. 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి జిమ్కి వెళ్ళకపోయేసరికి, సరిగ్గా నిద్ర లేకపోయేసరికి ఫేస్ మొత్తం చూడండి ఎలా అయిపోయిందో. ఇదే మన బండి. సో ఇక్కడ మధ్యాహ్నం ఎక్కడైనా వంట చేసుకొని బండి ఆపేసి ఫ్రెష్ అయ్యి మంచిగా కుక్ చేసుకొని తినేసి అయితే స్టార్ట్ అవ్వాలి. మన ఫేస్ పొజిషన్ అయితే ఇది ప్రస్తుతానికి. ఇలా ఉంటుంది డ్రైవింగ్ ఫీల్డ్. వచ్చినప్పుడు తెలియలేదు, ఫస్ట్లో వేరే ఉంటుంది అనుకున్నాను కానీ వచ్చాక అర్థమైంది. ఇలా అయిపోద్ది అనుకోలేదు ఏ రోజు. బళ్ళు అయితే కలిసి మా అయితే హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నాడు. ఇక్కడ దాబా దగ్గర ఆపుకున్నాం కదా, అక్కడే బండి ఆపి వంట అయితే చేసుకున్నాం. రైస్ అయిపోయింది. మామ అయితే గుడ్లు కూర వండింది. మంచిగా స్నానం చేసి బట్టలు అయితే వాష్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాం దాబా దగ్గర నుంచి. రోడ్డు కండిషన్ ఛత్తీస్గఢ్ వర్షాలు. గడ్డి చూడండి ఎలా పెట్టారు ఇక్కడ. మొత్తం ఆ కొండ మీద గడ్డలు భలే పెట్టారు అసలు.
మీద పెట్టారు మా గడ్లు కూడా. అవి తడకుండా కింద ఆవులు తడకుండా ఉంటాయి, పైన ఏమో గడ్డి అలాగుంటది. కొండ పక్కన భలే ఆవులకి గేదెలకి ఇబ్బంది ఉండదు. అంటే వాటర్ బురద అయిపోతుంది, అలా వాటర్ పడిన దానిలో జారిపోతుంటది కదా కిందకి, గుమ్మ అవ్వదు. లొకేషన్లు అయితే మామూలుగా లేవు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇలా రూట్లో అంబికాపూర్ దగ్గరలో. ప్రస్తుతానికైతే మనం టైం అయితే 5 అవుతుంది ఈవినింగ్. అంబికాపూర్ అయితే ఇప్పుడే ఎంటర్ అయినాం. ప్రస్తుతానికి ఇదే అంబికాపూర్ సిటీ. ఇదంతా అంబికాపూర్ సిటీ. చికెన్ నన్ను స్కామ్ వేస్తాడు మాయా. చికెన్ సాపాడు సరిపోలేదు నన్ను. చికెన్ పావు కేజీ చికెన్ ఇచ్చాడు, 1/2 కేజీ డబ్బుల్ని. ఉన్నా నాకు అది పట్టుకోగానే అంతా వచ్చింది. ఇదే పావు కేజీ మటన్ నేను రోజు తెచ్చుకుంటాను కదా ఇంటి దగ్గర. ఇదే పావు కేజీ మటన్ అంత ఇచ్చాడు అనుకో. నాకు అప్పుడే చూడగానే డౌట్ వచ్చింది, ఇదేంటి పావు కేజీ చికెన్ అంత చూపెడుతుందని. డైలీ జిమ్కి పక్కన చికెన్ షాప్లో తెచ్చుకోవడం అలవాటు కదా, అది చూసి అనుకున్నాను అప్పటికే ఏ దెబ్బ వేస్తాడు మాయా గట్టిగా. లారీ వాడిని చూడగానే అందరికీ ఇదొచ్చద్ది. మొత్తం కోనేరు మధ్యలో చెట్టు. రూట్ వేసారండి.
అంబికాపూర్ అంబికాపూర్. అంటే ఇది ఒక టూరిస్ట్ స్పాట్లో అంతే, కొంచెం అట్రాక్షన్ చిన్న పార్క్ లాగా. ఆ లోపలికి వెళ్ళడానికి, అక్కడ కూర్చోడానికి. మొత్తం ఘాటి, ఈ డివైడర్లు కూడా లేవు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది కిందకే. తిరగబడిపోయినట్టుంది బండి, యాక్సిడెంట్. చాలా పెద్దది మాయ, చిన్న మెరగేట అన్నావు, పెద్ద ఘాటియే కదా అది. దిగినప్పుడు ఎంత కష్టంగా ఉందో, ఎక్కినప్పుడు ఇంకా ఉంటుంది. ఎవరు లేనట్టు నాకు ఉన్నాడు లోపల. పైన యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఘాట్లోనే మొత్తం ఆపేసాడు, ఇది క్లోజ్ చేసాడు, బండి రోడ్డు కాటు పెట్టారు. దానివల్ల వెనకత్తల వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఘాటు దిగుతున్నప్పుడు కరెక్ట్గా డౌన్లో అలా ఉంటుంది మనకి. సీజీలో మొత్తం హిల్ ఏరియా, మొత్తం ఫారెస్ట్ ఏరియా వాళ్ళు. ఈరోజైతే మనది డే 3, మార్నింగ్ 5:30 అయితే అయింది టైమ్. వాడ్రఫ్ నగర్లో అయితే ఉన్నాం మనం మార్నింగ్ 5:30కి. ఇంకో రెండో బండి కూడా మనది అయితే హెచ్పి బండి కలిసింది, వైజాగ్ బండి. రెండు అన్లోడింగ్ పాయింట్స్ సేమ్ అన్నమాట. మనం వాడ్రఫ్ నగర్లో ఉన్నాం. ఇప్పుడైతే వెళ్ళాలి. ఇప్పుడే డీజిల్ కొట్టించిన, భారత్ పెట్రోలియం డీజిల్ కొట్టించి ఇక్కడ టీ కన్నా అయితే ఆపినాం. మనం టీ తాగం కాబట్టి మామ అయితే టీ పోయిండు. మనమైతే ఒకసారి టైల్ చెక్ చేసుకొని ఇంకా ఘాటి అయితే ఎక్కాలి, కానీ ఎక్కుతలేము. అంటే ఇది కొంచెం లేలాండ్, కొంచెం ఇబ్బంది పెడుతుంది. అందులో ట్రాఫిక్ ఉంటుంది ఘాటి పైన. సో రిస్క్ ఎందుకని చెప్పి వేరే రూట్లో అయితే మనం వెళ్తున్నాం. ఇదో బండి, ఇది లేలాండ్ 16 టైర్, మనది అయితే 14 టైర్ బండి. వెళ్తున్నారు కదా వాళ్ళు, వెళ్ళేదంతా వెళ్తే అటు సైడ్ బనారస్ వెళ్ళిపోద్ది అనమాట. ఈ టీ తాగి వస్తున్నారు మా వాళ్ళు. ఇల్లులు మాత్రం అక్కడ చూసిన పెంకిటిల్లులు, మట్టి ఇల్లులే మాయా, సీజీ మొత్తం. ఇంకా చాలా డెవలప్ అవ్వాలి ఈ నార్త్ స్టేట్స్. ఇక్కడ ఉంది స్కూల్, సర్కార్ స్కూల్. మొత్తం
మొత్తం మట్టిలు ఒక ఎక్కడో ఒక దగ్గర అలాగా ఏవైనా అవి గవర్నమెంట్ ఏవైనా అయితేనే కడుతున్నారు బిల్డింగ్స్ అవి. మిగతా అన్నీ ఎవరో ఊర్లో బలిసిన వాళ్ళు ఉంటే ఒకటో రెండో ఉన్నాయి ఊరు మొత్తానికి పెద్ద ఇల్లులు. ఇల్లు పెద్ద ఇల్లులే కానీ మొత్తం మట్టితోనే చేశారు. మట్టి పెంకులే, సిమెంట్ ఇటుక వాళ్ళ మట్టి ఇల్లులు ఎక్కువ ఉన్నాయి. ఉంటాయి కానీ వీళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి అదే మన వాళ్ళని ఉండమని ఇప్పుడున్న జనరేషన్. మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది. పలంగి దగ్గరలో ఉన్నాం, మధ్యప్రదేశ్ బార్డర్ దగ్గరలో. వర్షం ఫుల్ పడుతుంది. సీజీ ఎంపీ బార్డర్లో అయితే ఉన్నాం. మొత్తం మనం సీజీ మధ్యప్రదేశ్ సీజీ బార్డర్లో. అన్నగారు వెళ్ళండి, ఇక్కడ డబ్బులు చదివించాలంట. బాధే అదే అది ఇప్పుడు ఒరిస్సా నాయుడికి ఫోన్ చేసాం, చెప్పాం అలాగే. ఇది సీజీ మధ్యప్రదేశ్ బార్డర్, ఇది బార్డర్ గేట్. ఇక్కడ డబ్బులు కట్టి వెళ్ళాలంట. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. మనం అయితే అక్కడ చెక్ పోస్ట్ దాటాం కదా, అక్కడ నుంచి దాటాం. అదంతా సీజీ. ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ మధ్యప్రదేశ్. ఇదంతా ఇండియాలో మధ్యలో ఉంటుందని చెప్పి మధ్యప్రదేశ్ అని పేరు పెట్టరు అంట దీనికి. ఈ మాన్సూన్ సీజన్లో లొకేషన్ అయితే సూపర్, కానీ రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇటు నుంచి ఇటువైపు ఎవరైనా వచ్చే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటే రాకండి, ఎందుకంటే మాన్సూన్ సీజన్లో వస్తే అడ్డంగా బుక్ అయిపోతారు. అంటే అయితే టైం 8 అవుతుంది. మనమైతే కరెక్ట్గా మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాం. మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యాం. ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం మనం. మధ్యప్రదేశ్ ఎంటర్ అవ్వగానే ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర ఆతాం. ఇక్కడ వెహికల్కి 2000 కట్టాలంట. లంచాలు మొత్తం. ఇక్కడ పవర్ ప్లాంట్ ఉంది రిలయన్స్ వాడిది. అక్కడికి మొత్తం బొగ్గు తోలకం. ఇదంతా ఈ లైన్ అంతా ఈ 2 ట్రాక్లు ఓన్లీ బొగ్గు కోసమే ఆ రిలయన్స్ కంపెనీకి. పవర్ ప్లాంట్కి పవర్ ప్లాంట్ అని చెప్పాను కదా, ఇదే పవర్ ప్లాంట్. నీ మాట నమ్మాలరా. ఎంపీలో వర్షం పడిపోయింది,
ఇంతకుముందు రిలయన్స్ పవర్ ప్లాంట్ అని చెప్పాను కదా, అక్కడికి బెల్ట్ ద్వారా బొగ్గు వెళ్తుంది కంపెనీకి. పవర్ ప్లాంట్కి మొత్తం బొగ్గు దగ్గర 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి వెళ్తుంది బొగ్గు. ఈ బెల్ట్ 20 కిలోమీటర్స్ లాంగ్ నుంచి కంపెనీకి తీసుకెళ్తుంది. మొత్తం ఈ బెల్ట్ ఇది ఉంది కదా, ఇది మొత్తం కలిపి దగ్గర 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బెల్ట్ ఓన్లీ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది బొగ్గు కంపెనీకి వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే టైం 12 అవుతుంది. మనం అయితే కంపెనీ దగ్గరికి వస్తాం. ఇదే కంపెనీ మహా అల్యూమినియం. ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి. మనం వచ్చి 2 రోజులు అవుతుంది. ఈరోజు అయితే నిన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో పడుకున్నాం. ఈరోజు అయితే తమిళనాడు వండిలా మనం అయితే ఉన్నాం. అన్న వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు, మొత్తం కట్ చేస్తున్నారు. తమిళనాడు క్యాబిన్ మాత్రం బాగుంటుంది ఫ్రీగా. అన్న వాళ్ళది కేరళ లోడ్ అయింది, మనదేమో ఎలో లేదు, డబుల్ డ్రైవర్. అందుకని చెప్పి అన్న వాళ్ళతో ఉన్న 2 days నుంచి. ఈరోజు కూడా నైట్ ఎక్కడ పడుకోవాలనుకుంటే అన్న వాళ్ళ బండిలో పడుకుందాం అని చెప్పి ఫిక్స్ మొత్తానికి అయ్యింది. అయిన తర్వాత మన కంపెనీ దగ్గర వీడియో తీయలేదు, ఎందుకంటే ఎలో లేదు కాబట్టి లోపలికి. మనం అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నాం. ఇక్కడైతే పుట్టకొక్క అమ్ముతున్నారు. ఆ మామగారిని చూసి అయితే పుట్టకొక్క కొందామని అయితే దిగాం. పుట్టకొక్కనైతే భలే పార్సల్ చేశారు. సంచి లేదంటే అది చూడు ఎలా పార్సల్ చేసింది. కాకులేసి కుట్టేశారా? ఎంత అయితే పుట్టకొక్క? 100 రూపాయలు. ఎన్ని 3 షూటింగ్ చేస్తుండే బాల కార్మికుడు పెట్టు ఎండ 5 సంవత్సరాలు లేవు అని చెప్పు. మనం అన్లోడ్ చేసుకొని అయితే రిటర్న్ వచ్చినాం. మొత్తానికి రామభద్రపురం దగ్గరలో ఉన్నాం. ఏదో టైర్లు అయితే ఎంటీ బండి కదా, ఇంకా పంచర్లు ఉంటే చేయించుకొని అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇదే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, సబ్స్క్రైబ్.